అంటే శ్రీశైల పర్వతం యొక్క శక్తి ఎటువంటిదో చెప్పడానికి సాక్షి గణపతి రావాల్సి వచ్చింది అక్కడికి. అందుకని దాని యందు రకారమున్నది అంటే పాపాగ్నిని కాల్చగలదా పర్వతం. అసలు శాస్త్రంలో ఏం చెప్పారంటే నువ్వేమీ చెయ్యొద్దురా, అక్కడికి వెళ్ళి కూర్చో చాలన్నారు. కూర్చో చాలు. నువ్వు శివదర్శనం చేశావా, ఇంకోటి చేశావా, ఎవడడిగాడు, కూర్చో చాలు. పర్వతం ఎక్కి కూర్చుని దిగిపో, పర్వతం చూడు, రెండూ చేత కాకపోతే శ్రీశైలం అను చాలు అని అనమేమోనని శ్రీశైలాన్ని ప్రధాన కేంద్రంగా పెట్టి దానికి ఎటున్నావో చెప్పించారు. కనీసం సంకల్పంలోనైనా ఒక్కసారి ఆ పేరెత్తితే చాలు, వాడికి అనుగ్రహం కలుగుతుంది. అంత గొప్ప క్షేత్రం శ్రీశైల క్షేత్రం. కాబట్టి షకార రకారములు రెండిటిని కలిపి మూడవది ఈకారం. ఈ అన్న అక్షరానికి అర్థం ఏమిటి అంటే అది చిచ్చక్తి యొక్క కేంద్రము. చిచ్చక్తి అంటే సమస్త శక్తుల ప్రసరణమునకు ప్రధానమైన శక్తి కేంద్రం ఏది ఉంటుందో అది.